మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తా ఉందంటే, శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయము 18వ వాక్యం. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చిన్న ప్రార్థన. తండ్రి స్తోత్రం నాయన, పరిశుద్ధుడ యేసు ప్రభువానికి వందనాలు. కనికరము గల తండ్రి, కటాక్షించే దేవా, ఎంతైనా నమ్మదగిన దేవా, శక్తి గల దేవా, నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు ఈ ఆరాధనలో నీ కృప తోడించావు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యం ద్వారా మహిమ పొందావు. వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు కూడి వచ్చిన వారితో, వినుచున్న వారితో మీరు మాట్లాడండి. వినుచున్న వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించండి ప్రభు. నేను కాదు నాయన, నీవే మాట్లాడి మహిమ పొందమని నాజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. చూడండి, శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము అంటున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం గమనిస్తే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ శిలువను గురించినటువంటి ఈ వార్తను విని క్రీస్తు శిలువకు అనేక మంది శత్రువులుగా నడుచుకుంటున్నారని పౌలు అంటున్నాడు. ఈ దినాల్లో కూడా మనకు తెలుసు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ అవే. రకరకాలుగా విమర్శించేవాళ్ళు, బైబిల్ గురించి విమర్శించేవాళ్ళు, యేసయ్య గురించి విమర్శించేవాళ్ళు, యేసయ్య బిడ్డల గురించి విమర్శించేవాళ్ళు, వీళ్ళందరూ మనకు కనబడతారు. నేను చూశాను, ఎవరో రాధా మనోహర్ అంట, ఆయన ఎన్నో విమర్శలు చేశాడు. అంతలోకి మళ్ళీ ఒక వీడియో కొన్ని రోజుల తర్వాత ఆయన దిన కార్యక్రమం అంట. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఏమని రాయబడి ఉంది? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతున్నారు. ఎవరంట వీళ్ళు? క్రీస్తు శిలువకు విరోధులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువకు శత్రువులు అంటున్నాడు పౌలు గారు. అయితే ఆ వార్త అనేకులకు వెర్రితనం అంట, కానీ రక్షించబడే వారికి అది శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ శిలువను గురించినటువంటి ఈ శక్తి ఏమిటి? చాలా మందికి తెలియక ఆ శిలువ ఏదో నన్ను కాపాడుతుందని ఏం చేస్తారు? మెడలో వేసుకుంటారు, ఉంగరాల్లో పెట్టుకుంటారు, రకరకాలుగా ధరిస్తూ ఉంటారు, ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. వాస్తవానికి శిలువ అంటే శ్రమ.
ఏంటది? శిలువ అంటే శ్రమ అంటారు కదా, లేనిపోయింది బాధలన్నీ కొని తెచ్చుకుంటున్నామని. ఏం చేస్తారు? ఆ శిలువ రూపాన్ని కొని తెచ్చుకుంటారు. అంటే ఏం చేస్తున్నారు? శ్రమని కొని తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు అది చాలా బరువైనది. అంతేకాదు, గ్రహిస్తే చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని గమనిద్దాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా శిలువ వేయబడినని ఎరుగుదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శిలువ శక్తి ఏం చేస్తుంది? నీ ప్రాచీన స్వభావాన్ని తొలగిస్తుంది. అందుకే యేసయ్య శిలువను మోసాడు. అందుకే యేసయ్య శిలువ మీదకి ఎక్కాడు. శిలువ శ్రమలు అనుభవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పాత స్వభావం అంతా కూడా తొలగించి నూతన స్వభావం కలుగ చేయటానికి, నూతన జీవితం కలుగ చేయటానికి ఆయన శిలువను మోశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రికలో మొట్టమొదటి అధ్యాయము 23వ వాక్యాన్ని గమనిస్తే, అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ క్రీస్తు? శిలువ వేయబడిన క్రీస్తు. కొంతమంది ఏమంటారు? మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ యేసును ప్రకటించినా ఆయనే. హల్లెలూయా. శిలువను మోసిన ఆయనే, శిలువ వేయబడిన ఆయనే, పునరుద్ధానుడైన ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ శిలువలో ఉన్నటువంటి శక్తిని నీవు అనుభవించాలని, నీవు దాని ద్వారా మేలు పొందాలని, ఆశీర్వాదం పొందాలని, ఆరోగ్యం పొందాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా 53:5లో ఏం చెప్పబడుతుంది? అతడు పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అతడు? యేసయ్య. ఇంకెవరైనా దెబ్బలు పొందారా? ఆ శిలువ మోస్తూ ఆయన పొందిన దెబ్బల వలన ఆయనను ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకు స్వస్థత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిలువ శక్తి ఎంత గొప్పదో మనము గ్రహించాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యములో మనం గమనిస్తే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి ఏది కూడా దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిలువ అంటే శ్రమ అని చెప్పుకున్నాం. శ్రమల యందు ఎవరైనా అతిశయిస్తారా? హల్లెలూయా. పౌలు గారు ప్రాక్టికల్గా చేసి చూపించాడు. పౌలు శీలను ఏం చేశారు? బుద్ధులను దయ్యాన్ని పోగొట్టినందుకు బెత్తాలతో కొట్టారా లేదా? చెరసాలకు అప్పచెప్పారు, బాధ పెట్టారు. అయినా కూడా ఏం చేస్తున్నాడు? ఆ పౌలు శీలలు చెరసాలలో
చెరసాల పునాదులు బద్దలయ్యేంత వరకు కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే శ్రమల యందు కూడా అతిశయపడుతున్నారు. అది తప్ప వేరొకటి నాకు దూరమగును గాక, అదే శిలువ. అదే శిలువ యొక్క శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పునాదులు బద్దలు చేసింది అదే. శ్రమల యందును అతిశయపడదుము అంటాడు పౌలు గారు. ఆయన అనుభవించి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు శ్రమలో కూడా నీవు గనక అతిశయపడితే అది దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. చెరసాలైన స్తుతి గానమే, భగవాని ఎదుటే సన్మానమే. నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. హల్లెలూయా. ఏంటంట? శ్రమ అయిన సుఖమే నీ సేవలో అంటున్నాడు భక్తుడు. ప్రభు యొక్క సేవలో ఏదైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు అంటున్నాడు, యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక అంటున్నాడు. హల్లెలూయా. నిజముగా పౌలు గారు ఎంత మంచి మాట చెప్తా ఉన్నాడు. శ్రమల యందు కూడా నేను అతిశయపడుతున్నాను. ఎంతమంది శ్రమల యందు అతిశయపడుతున్నారు? ప్రభువా నాకు ఈ బాధ వచ్చిందయ్యా నీకు స్తోత్రం. ప్రభువా నాకు ఈ శ్రమ వచ్చిందయ్యా నీకు స్తోత్రం. ప్రభువా నాకు ఈ శోధన వచ్చిందయ్యా నీకు స్తోత్రం. ప్రభువా నా కుమార్తె 10th క్లాసు ఫెయిల్ అయిందయ్యా నీకు స్తోత్రం అని ఎంతమంది అనగలుగుతున్నారు? ఎందుకు తప్పావని తిట్టేవాళ్ళే కానీ స్తుతించేవాళ్ళు ఎవరైనా ఉంటారా? హల్లెలూయా. శ్రమల యందు కూడా అతిశయపడటమంటే ఆ నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకోవటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితిని కూడా అనుకూలంగా తీసుకోవటంలోనే ఉన్నది. అది దేవుని పరీక్ష. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 16వ వాక్యం కనుక మనం గమనిస్తే, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరిని అంటున్నాడు. చూడండి, మనకి క్లారిటీ రావాలి కనుక 12వ వచనం కూడా చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుని లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేనని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మరి మునుపు క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన శిలువ ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా
క్రీస్తుకు సమీపముగా వచ్చి సమాధానమునకు కారకులయ్యారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమాధానము కలుగజేసినటువంటి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ శిలువ నీకు సమాధానం కలుగజేస్తుందండి. హల్లెలూయా. అంటే ఏంటి? ఆ శిలువను మోసినటువంటి యేసయ్య నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శిలువ నీకు సమాధానాన్ని కలుగజేస్తుందంటే శిలువ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు. దేవునికి స్తోత్రం. శిలువను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నీకు సమాధానం రాదు. సమాధానం రావాలి అంటే సమాధాన కారకుడైన యేసయ్య నీ ఇంట్లోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాదు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యం. క్షమించండి, 8వ వాక్యం చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిలువ ద్వారా ఏమిటంట? విధేయత. విధేయత అంటే తగ్గింపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఏం చెప్పాడు? తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైనా సరే చెప్పటం కాదు, చేసి చూపించాలి. దాన్ని ప్రాక్టికల్ అంటారు. హల్లెలూయా. ప్రాక్టికల్గా చేసి చూపించాడు యేసయ్య. మీరు విధేయత కలిగి ఉండండి అని చెప్పి ఆయన ఊరుకోలా. తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు. చిన్నతనంలో తండ్రి అయిన యోసేపు వడ్రంగి పని చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు సహాయం చేశాడు. కుమారుడుగా తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే పరలోకపు తండ్రిని చెప్పిన పనిని కూడా చేయటానికి ఆయన విధేయత కలిగి, పరలోకపు తండ్రి ఏం చెప్పాడు? కుమారుడా, ఇదిగో ఈ యొక్క మానవులు నరులు నేను ఇచ్చినటువంటి మహిమను పోగొట్టుకున్నారు. ఆ మహిమను తిరిగి మరలా వాళ్ళకి ఇవ్వటానికి ఒక గొప్ప బలియాగం చేయాలి. నిర్దోషమైనటువంటి రక్తము చిందించబడాలి. అది కూడా మానవుని యొక్క రక్తమై ఉండాలి, నరుని యొక్క రక్తమై ఉండాలి, పరిశుద్ధమైనటువంటి నరుని యొక్క రక్తమై ఉండాలి, నీతిమంతుని రక్తమై ఉండాలి. లోకమంతా నేను చూశాను, నాకెవ్వరు కూడా నీతిమంతులు కనబడదా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ కూడా త్రోవ తప్పిపోయారు అంటున్నాడు. దేవుని మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. అందుకే నీవొక్కడివే నా దృష్టిలో నీతిమంతుడివి, నువ్వొక్కడివే ఆ పని చేయగలవు అంటే ఆయనంట విధేయత చూపించాడు. ఎంతగా? శిలువ మరణము పొందునంతగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిలువ అంటే శ్రమ, శిలువ అంటే శాపం, శిలువ అంటే శిక్ష. కాబట్టి ఇవన్నీ భరించడానికి ఆయన ఒప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దీని ద్వారా ఏమొచ్చింది? విధేయత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ యేసయ్య నీకు కూడా విధేయత కలగ చేయగలడు. అయితే నువ్వు అడగాలి, ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా విధేయుడుగా విధేయురాలుగా ఉండే మనస్సు, నీ మనస్సు నాకు అనుగ్రహించు ప్రభువా అంటే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.
కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం చూద్దాం. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో ఆయన శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నిటిని కూడా క్షమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శిలువ ద్వారా ఏమైందంట? మన అపరాధాలన్నీ క్షమించబడ్డాయి. ఆయన మొత్తాన్ని తుడిచేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఒక్క ఆజ్ఞ నువ్వు పాటిస్తే 10 ఆజ్ఞలు నువ్వు పాటించగలవు. అందుకే ఆ పత్రాన్ని కొట్టివేశాడు ఆయన. ప్రేమ ద్వారా ఏదైనా జయించవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లవాడు ఏదైనా తప్పు చేశాడు, తల్లిదండ్రులు ఏం చేస్తారు? తల్లి కానీ తండ్రి కానీ ఈ సాగు చేస్తారు. ఎందుకురా ఏడుతున్నావు, తప్పు చేసింది కాకుండా. కానీ తెలివిగల తల్లి ఏం చేస్తుంది? ప్రేమగా దగ్గరికి తీసుకొని, తప్పు చేయబోతున్నాను, ఇది చాక్లెట్ తిను అనగానే ఇంకా వాడు ఎంత సంతోషమో వాడికి. ఆ తల్లి స్థానంలో యేసై ఉన్నాడు. హల్లెలూయా. నీ తప్పులన్నీ కూడా ఆయన క్షమించాడు. క్షమిస్తాడు కాదు, క్షమించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడో ఆయన చాక్లెట్ ఇచ్చాడు. హల్లెలూయా. అది తీసుకోవటం నీ దగ్గర ఉంది. దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఆస్వాదించాలి, దాన్ని ఎలా మనము సొంతం చేసుకోవాలి అనేటువంటిది నీ మీదే ఆధారపడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాక్లెట్ కాదు కానీ విలువైన రక్తాన్ని ఇచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతో విలువైన రక్తాన్ని చిందించాడు. ఎక్కడ? శిలువలో మేకులు కొట్టబడటం ద్వారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు నీ యొక్క రుణపత్రాన్ని ఆయన కొట్టివేశాడు, తుడిచివేశాడు. జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ఆయన అంత మంచి దేవుడు కనుకనే నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. శిలువలో శ్రమ అనుభవించాడు.
ఒక విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరించెను. హల్లెలూయా. ఆయుధాలు లేకుండా ఆయన ఒకే ఒక ఆయుధం ప్రయోగించాడు, శిలువ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని ద్వారానే ఆయన అనేకుల మీద జయము పొందాడు. ఆ శిలువ శ్రమను, శిలువ మరణాన్ని ఆయన సహించాడు, వహించాడు, భరించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాని ద్వారానే విజయం. నువ్వు ఏదైనా క్లాస్ పాస్ అవుతున్నావు అంటే అది నీది కాదు. నడదనబాకండి. మేము కష్టపడి చదివి రేపొగులు నిద్ర లేకుండా నిద్రాహారాలు మానుకొని పాఠాలన్నీ కూడా చదివి 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 గ్రైండర్లో వేసి రుప్పి 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 ముక్కును పెట్టుకుని పోయి తుమ్మితే మాకేదో అత్యవసర మార్కులు వచ్చినాయి, ఎట్టగో పాస్ అయ్యాం. అంత మాత్రాన యేసు ప్రభు ఏందో శిలువ మోసాడంట. ఆయన శిలువ మోయటం ద్వారానే నాకు చేయవచ్చిందంట. ఈ పాస్టర్ గారిని మామూలు వదిలిపెట్టకూడదు అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలియనటువంటి నిజం ఏంటంటే ఆయన శిలువను ఎక్కటం ద్వారానే, ఆ శిలువలో ప్రాణం పెట్టడం ద్వారానే నీకు జయం వస్తూ ఉంది. హల్లెలూయా. ప్రతి దానిలో నీకు జయం వస్తుందంటే ఆయన యెహోవా నిస్సిగా ఉన్నాడు. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, జయమిచ్చావే వందనమయ్యా. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, జయమిచ్చావే వందనమయ్యా. జయమిచ్చావే వందనమయ్యా. నాకు జయమిచ్చావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించెను. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా రిజల్ట్స్ రాగానే ఈ వచనం పాడారా? హల్లెలూయా. పాడండి. ఇది అందరికి వచ్చిన పాట. హల్లెలూయా. ఆయన మన జయమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన ధ్వజమై ఉన్నాడు. మన యుద్ధాలకు పోరాటం చేసి, ఏంటి మీ పోరాటం ఏంటి? పుస్తకాలతో పోరాటం. హల్లెలూయా. రిజల్ట్స్ వచ్చినప్పుడు జయం. హల్లెలూయా. ఎవరా జయం? ఎవరిది? యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. జయమిచ్చేవే నాకు వందనమయ్యా అంటే అక్కడంటే ఆయన ఎంతో సంతోషపడతాడండి. అబ్బా, నా కుమారుడు, నా కుమార్తె నాకెంత కృతజ్ఞత చూపిస్తూ ఉన్నారు, నన్ను ఎంతగా స్తుతిస్తూ ఉన్నారు, నన్ను గుర్తుపెట్టుకున్నారే అనుకొని ఆయనంట రానున్న క్లాసులో నీకు ఇంకా ఎక్కువ మార్కులు ఇవ్వాలని ఆయనంట రెడీగా ఉంటాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సంగతి చాలా మందికి తెలియదు. ప్రభువా, నేను ఎంత ప్రార్థన చేశానయ్యా, ఎంత కష్టపడ్డానయ్యా, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉన్నానయ్యా, ఇంతేనయ్యా నాకు నువ్వు మార్కులు ఇచ్చేది అని చెప్పి నిరాశపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, సంతోషించు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించు. ఆయన నీ కొరకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, బాగానే ఉంది. అసలు ఈ ప్రయాసంతా ఎందుకు?
ఇంత ఎర్రటెండలో ఇక్కడికి రావటం ఎందుకు, ఇక్కడ కూర్చోవటం ఎందుకు, ఈ మాటలు వినటం ఎందుకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2 నుంచి మొదటి నుంచి చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు. దేనికి? హల్లెలూయా. నిన్ను నన్ను ఆయన ఎందుకు నమ్మికుంచిన ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి తీసుకెళ్ళండి. హల్లెలూయా. అదే ఈ ప్రయాసం. అందుకోసమేగా హల్లెలూయా, హల్లెలూయా. శిలువ ద్వారా పరలోక రాజ్య ప్రవేశం అండి. హల్లెలూయా. అది ఎవరి ద్వారా కలిగింది? యేసయ్య శిలువను సహించి అవమానమును నిర్లక్ష్యపెట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగానో అవమానపరిచారు, దూషించారు. నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని చెప్పి ఎంతగానో అవమానపరిచారు. ముఖం మీద ఉమ్మేశారు, పిడిగుద్దులు గుద్దారు, చెంపలన్నీ పెరిగేశారు. ఎన్ని చేసినా కూడా ఆయన అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడండి. శిలువను సహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన శిలువను సహించాడు. హల్లెలూయా. మనం ఏమంటాం? బాగా జ్వరం వచ్చిందనుకోండి, నోరేమవుద్ది? చేదుగా మారుద్ది. ఏదైనా నోట్లో పెడితే అబ్బా నాకు సహించట్లేదు. ఏంటంట? సహించట్లేదంట. నోటోకి బాటలా. ఎందుకు? చేదుగా ఉంది. కానీ ఆ చిరకను కూడా ఆయన పుచ్చుకున్నాడు. చేదుగా ఉందని ఆయన దాన్ని తిరస్కరించాడు. కానీ అంతకంటే ఘోరమైన శిలువ మరణాన్ని ఆయన సహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఘోరం! అసలు నిన్ను కానీ నన్ను కానీ ఎవరినైనా సరే ఆ శిలువ మీద పెట్టి ఆ ఒక్క మేకు ఎక్కడన్నా పెట్టి ఒక్క దెబ్బేస్తే అస్సలు నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించు. ఉంటావా? వీలైతే దాని మీద నుంచి దూకి పారిపోవాలని ప్రయత్నం చేస్తావు. కానీ పదునైన మేకులు 2 చేతుల్లో, 2 కాళ్ళలో ఒక్కొక్క దెబ్బేస్తూ ఉంటే, వాస్తవానికి కరుణామయుడు సినిమా ఎంతమంది చూశారు? చాలామంది చూసే ఉంటారు. అంటే నేను సినిమా జీవిని కాబట్టి సినిమాలతో పాటు అది కూడా చూసా ఆ రోజుల్లో. కానీ నేను కదిలింది కరుణ రథం అనే పాట వస్తే మాత్రం ఆ సీన్లు చూడలేను. నేను కళ్ళు తిప్పుకుంటా, చూడలేను అసలు. అది సినిమానే, అది మామూలు రక్తం కాదు. ఆ విజయ్ చంద్ర గారికి అది మామూలు రక్తం కాదు. అది ఏంటది? ఆ ప్యాకెట్లు అన్నమాట.
ఎందుకంటే ఒకసారి దుగ్గిరాల్లో సినిమా షూటింగ్ జరిగింది. అప్పుడు ఈ సినిమా వాళ్ళు ఏం చేస్తారా, ఈ రక్తానికి అని చెప్పి నేను గమనిస్తే 5 ప్యాకెట్లు ఉన్నాయి, వాటిని ఉపయోగించారు వాళ్ళు. ఓహో ఇదా వీళ్ళ తొంత అనుకున్నా నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అటువంటిది కూడా చూడలేకపోయే పరిస్థితి. కానీ యేసయ్య ఎంతగా భరించాడు. ఆ రక్తం చిందుతూ ఉంటే అది ఎంత బాధో ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే, ఊహించుకుంటే అది అర్థమవుతుంది. ఎందుకో తెలుసా, ఒక్కోసారి మనకొచ్చే బలహీనతలు, మనకొచ్చే బాధలు, మనకొచ్చేటువంటి ఆ పెయిన్ ఎంత ఇదిగా ఉంటుందంటే, ఇది భరించే కంటే చచ్చిపోవటం మేలు అనేటువంటి రీతిగా ఉంటుంది. కానీ అదంతా కూడా ఆయన నీ కోసం సహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందును బట్టే మనం సంతోషించి ఆనందించాలి. ప్రియా దేవుని బిడ్డ, ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ఆలస్యం చేయకుండా రక్షణ పొందు. నీ కొరకే యేసయ్య శిలువను సహించాడు. మార్కు 16:16 అంటాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఆ శిక్షను తప్పించటానికే, నిన్ను రక్షించటానికే ఆనాడు ఆయన శిలువను సహించాడని గుర్తుపెట్టుకో ప్రియా దేవుని బిడ్డ. ఇంకా నీవు రక్షణ పొందకపోతే నీవు ఒక తీర్మానానికి రా. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ నీవు నశించకుండా ఉండాలనేది యేసయ్య సంకల్పం. ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కొరకే ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసును వెదకిన హత్తులెనింపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని వెదకిన హత్తులెనింపు నొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆయన ఎంతో ప్రేమతో తన చేయి చాపుతూ ఉన్నాడు. ఇదిగో నీవు నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన నీ కొరకే ఆ శిలువను సహించాడు, ఆ శిలువ మరణాన్ని పొందాడు. అంతేకాదు, ఆయన ఆ మరణాన్ని జయించి సజీవుడిగా లేచాడు. ఆయన నీ కొరకు పిలుస్తూ ఉన్నాడు. నీ శ్రమలన్నీ పోగొట్టడానికి, నీ పాపములన్నీ క్షమించటానికి, నీ ప్రతి పరిస్థితిని మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన వైపు నువ్వు చూస్తావా? ఒక్క నిమిషం ఆయన కొరకు వేడుకో ప్రియ దేవుని బిడ్డ. ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ కొరకు అడుగు. ఆయన ఉచితంగా నీకు రక్షణ కలుగ చేసే దేవుడై ఉన్నాడు. రక్షణ పొందిన నీవు ఆయన రాక కొరకు కనిపెట్టు. పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించు.
ఆయన తగిన సమయంలో నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా యేసు ప్రభువా నీకు వందనాలు. మహిమగల తండ్రివి, సజీవుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు నాయన, ప్రేమగల దేవుడవు, మా కొరకై శిలువను సహించిన దేవుడవు నాయన, శ్రమలు అనుభవించిన దేవుడవు నాయన, రక్తము చిందించిన రక్షకుడా నీకు స్తోత్రం. నా తండ్రి, నిజమే, శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం నా తండ్రి, రక్షించబడుచున్న వారికి అయా దేవుని శక్తి, నీ శక్తి అయి ఉన్నది ప్రభువా నా దేవా. అట్టి శక్తిని గ్రహించగలుగులాగున అనేకులతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. దాని విలువను ప్రతి ఒక్కరు గ్రహించాలి యేసయ్య, దానిని అనుభవించాలి నా తండ్రి. నా కొరకే యేసయ్య శిలువను భరించాడు, నా కొరకే దెబ్బలు తిన్నాడు, నా కొరకే రక్తము కార్చాడు, నా కొరకే మరణించాడు, నా కొరకే మరలా సజీవుడిగా లేచాడు అని ప్రతి ఒక్కరూ నమ్మాలి యేసయ్య. అయ్యా దాని శక్తిని అనుభవించాలి. అయ్యా నీకు స్తోత్రం నాయన. మా ప్రియులు ఎంతమంది ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారిని మీరు దర్శించండి. ఇంకా ప్రభువా రక్షణ లేని వారికి రక్షణ కలగచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరు నశించడానికి ఇష్టం లేదు నా దేవా. ఎవరైతే ప్రభువా నీ శిలువకు విరోధులుగా మారుతూ ఉన్నారో, శత్రువులుగా మారుతూ ఉన్నారో అట్టి వారిని క్షమించి రక్షించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రం. ఇంకా మా ప్రియులు ఎంతమంది బలహీనతతో ఆయా రోగాలతో బాధపడుతున్నారో అట్టి వారిని ముట్టి బాగు చేయండి. నీవు పొందిన దెబ్బల వల్ల స్వస్థత కలుగుతూ ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది యేసయ్య. నయనా నీకు స్తోత్రం. ఇంకా వివాహం కాని వారికి వివాహం జరిగించండి, సంతానం లేని వారికి సంతానం కలగచ్చేయండి, ఉద్యోగం లేని ఉద్యోగం అనుగ్రహించండి. అయ్యా నీకు స్తోత్రం. కోర్టు సమస్యల్లో ఉన్న వారికి విడుదల కలగచ్చేయమని ప్రార్థిస్తున్నాను. అప్పుల్లో రుణాల్లో ఉన్న వారికి విడుదల కలగచ్చేయండి ప్రభువా. అయ్యా సంతోషభరితులుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం చేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రం. ఈ పరిచయం మీరు ఆశీర్వదించండి, పరిచయం ద్వారా అద్భుతాలు జరిగించండి, విద్యార్థులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయ్యా నీకు స్తోత్రము నా తండ్రి. అయ్యా ప్రభువా నీ యొక్క ప్రభు కృపలో వారికి విజయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం చేయండి నాయన. వారి యొక్క శ్రమకు తగిన ఫలితం వారికి కలుగచ్చేయండి నా తండ్రి. స్తోత్రం 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 యేసయ్య నీకు వందనాలు. మీ కృపలో వర్తిల్ల చేయండి, సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. అయా నా ప్రభువా సంఘములకు క్షేమం కలుగచేయండి, రాష్ట్రానికి క్షేమం కలుగచేయండి, దేశమునకు దేశ ప్రజలకు క్షేమం కలుగచేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చండి నాయన. అనేకులు నీ వైపుకు తిప్పుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకు మీరు వాడుకోనండి నాయన. అయ్యా ప్రతి ఒక్కరూ కూడా శిలువ యొక్క శక్తిని గ్రహించి దాన్ని అనుభవించులాగున, నిన్ను స్తుతించి నీ నామాన్ని ఘనపరచులాగున మీరే మీ కృప తోడుంచి సహాయం చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.